అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర మాసంలో ఒక ప్రత్యేకత కూడుకున్న నక్షత్రం రోజున, అదే ఆరుద్ర నక్షత్రం రోజున శివయ్యను ఆరాధించే అతి ముఖ్యమైన రోజు. అయితే ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో స్వామికి పూజను చేసుకోవాలి, ఎటువంటి నియమాలను ఈ రోజున పాటించాలి, ఎటువంటి ద్రవ్యాలతో శివయ్యను అభిషేకం చేసుకోవచ్చు, ఈ ఆరుద్ర నక్షత్రం విశిష్టత ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రం శివుడికి సంబంధించిందిగా చెప్తారు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పరమశివునికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిపించాల్సి ఉంటుంది. మరి పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం సంచరిస్తూ ఉంటే ఆ మాసానికి మార్గశిర మాసం అని పేరు కదా. ఆ మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ ప్రత్యేకంగా పూజ చేసుకుని స్వామివారికి ఎవరైతే ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేస్తారో వారికి తన పుత్రుడైన కుమారస్వామి కన్నా కూడా వారిని ఎక్కువగా ఇష్టపడతారట ఆ శివయ్య. అది ఒక వరం కూడా. ఆయనకు సంబంధించిన నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున తెల్లవారుజామున చేసే అభిషేకానికి చాలా విశిష్టత ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఒక చెంబుడు నీరు పోసి శివశివ అంటే చాలు, అతి శీఘ్రంగా ఆయన సంతృప్తి చెంది మనకు వరాల జల్లును కురిపిస్తాడు. నీరు పోస్తే సంతృప్తి చెందే ఆ శివయ్యకు ఎన్నో రకరకాల ద్రవ్యాలతో అభిషేకం అనేది చేస్తూ ఉంటాం. కార్తీక మాసంలో ఎన్నో రకాల పూజలు, ఒత్తులతో దీపారాధన, అభిషేకం చేసుకుని ఉంటాం. అలా చెయ్యలేని వారు కూడా మార్గశిర మాసంలో వచ్చిన ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే స్వామికి అభిషేకం చేస్తారో వారికి వారి కోరికలు అనేవి చాలా శీఘ్రంగా నెరవేరుతాయి. వారి కోరికలు తీరి మంచి ఫలితాలు అనేవి జీవితంలో జరుగుతాయి. మరి శివుడికి అభిషేకం అనేది ఏ సమయంలో చెయ్యాలి? ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో శివయ్యకు అభిషేకం చెయ్యాలి. 3 గంటల లోపులో స్నానాన్ని ముగించుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో తెల్లవారుజామున శివయ్యకు అభిషేకం చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తాము. పెరుగు, పంచామృతాలు, గంధం నీళ్లు, విభూది నీళ్లు, పసుపు, కుంకుమ నీళ్లు, గరిక వేసిన నీళ్లు, తులసీ దళం వేసిన నీళ్లు, మారేడు దళం వేసిన నీళ్లు లేదా మారేడు దళం మీద నుంచి నీరు పడేలాగా నీళ్లు, పువ్వులతో అన్నీ కలిపిన నీళ్లు, పంచామృతాలతో పంచదార, సుగంధభరితం కలిపిన నీళ్లు, ఇలా అన్నిటితో కూడా శివయ్యకు అభిషేకం చేస్తారు. పొడి విభూదితో పంచదారతో కూడా అభిషేకం చేస్తారు. అన్నాభిషేకం చేస్తారు. ఇవేమీ చేయలేని వాళ్ళు కనీసం గుక్కెడు నీళ్లైనా పోసి అభిషేకం చేసుకోవచ్చు. పళ్ళ ముక్కలు, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క ఫలితం అనేది మనకు వస్తుంది అన్నమాట. అంటే ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తారో ఆ ద్రవ్యం వల్ల కలిగే ఫలితం అనేది మీరు చేసినందుకు లభిస్తుంది. అంత ప్రాముఖ్యత ఉంటుంది. స్వామికి అభిషేకం చేస్తే అటువంటిది తెల్లవారుజామున సమయంలో మనం ఎన్నో రకాల శివరాత్రి రోజున కానీ, మాస శివరాత్రి కానీ, కార్తీక మాసం కానీ, అన్ని సోమవారాల్లో కానీ ఇలా ఎన్నో రకాలుగా మనం శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం కదా. మార్గశిర మాసంలో వచ్చిన ఆరుద్ర నక్షత్రం రోజున శివయ్యకు పూజ చేస్తే మాత్రం ఆ ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 11:59 వరకు కూడా మృగశిర నక్షత్రం ఉండి డిసెంబర్ 6వ తారీఖు శనివారం అంటే 12 గంటల నుంచి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 7 ఆదివారం ఉదయం
10:34 వరకు కూడా ఉంది. దీన్నే ఆర్ద్ర నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రం మనకు తెల్లవారుజామున ఉండాలి. ఆ రోజున మనం శివయ్యకు అభిషేకం చేస్తాం. కాబట్టి డిసెంబర్ 7 ఆదివారం రోజున మనం ఆరుద్ర నక్షత్రం రోజున పూజను అభిషేకం చేసుకోవాలి. దీన్నే ఆర్ద్రోత్సవం కూడా అంటారు. అయితే ఆదివారం కలిసి రావడం కూడా విశేషమే. ఎందుకంటే డిసెంబర్ 7, 2025 సంవత్సరంలో ఆదివారం తెల్లవారుజామున ఇంకా మనకు 3 గంటల నుంచి 4 మధ్యలో ఆదివారం ఉదయం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రానికి కూడా అధిపతి రాహువు. జాతకాల్లో రాహుకేతు దోషాలు కానీ కుజ దోషాలు కానీ ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమైనా సరే తొలగిపోతాయి. వివాహం కావాలి అనుకున్న వాళ్ళు శీఘ్ర వివాహ యోగం కలుగుతుంది. సంతానం, ఉద్యోగాల్లో ప్రమోషన్, విద్యల్లో బాగా రాణించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఇంట్లో కూడా చిన్న శివలింగాన్ని పెట్టుకోండి. తప్పకుండా ఈ పూజను ఆచరించండి. ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం చాలా ప్రత్యేకం కాబట్టి ఈ విడి రోజుల్లో మీరు చేసినా చేయకపోయినా సరే ఈ ఆరుద్ర నక్షత్రం ఈ ఒక్కరోజైనా సరే శివయ్యకు అభిషేకం చేసుకోండి. ఆదివారం ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే విశేషం అని చెప్పాను కదా. ఎందుకు అంటే నవగ్రహాలను తన జటాజూటంలో ధరించిన శివునికి, గ్రహాలకు రాజు అయిన సూర్యునికి సంబంధించిన వారం ఈ ఆదివారం. ఆదివారాన్నే రవివారం అని కూడా అంటాం. రవి అంటే సూర్యుడు కాబట్టి ఆదివారం కలిసి రావడం విశేషం. ఆ రోజున శివపూజ చేసేవారికి గ్రహ దోషాలు విడిపోవడానికి చేసే పరిహారాలు, నక్షత్ర శాంతులు ఇవేమీ చేసుకోలేకపోయినా సరే ఈ ఒక్క రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజున అభిషేకం చేస్తే అటువంటి అన్ని దోషాలు కూడా పోగొట్టుకోవడానికి సులభమైన మార్గం. అటువంటి నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్రం ఆదివారం కలిసి రావడం విశేషం కాబట్టి ఆదివారం శివ పూజ అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. మరి కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు, చేసి సగంలో ఆపేసిన వాళ్ళు, ప్రతి సోమవారం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసి చూడండి. చాలా మంచి ఫలితం దొరుకుతుంది. మీకు ఏమైనా దేవాలయాల్లో శివుడు లింగరూపం బయట ఉండి మీకు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటే కనుక ఈ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్వామికి మీకు వచ్చినట్లుగా మీకు తెలిసిన విధంగా ఓం నమః శివాయ అనుకుంటూ లింగాష్టకం, బిల్వాష్టకం చదువుకుంటూ శివయ్యకు అభిషేకం చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముందుగా శివపార్వతుల చిత్రపటాన్ని పెట్టుకుని వినాయకుడిని కూడా పెట్టుకుని ముందుగా దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ మొదలు పెట్టుకుని ఆ తర్వాత శివలింగానికి కూడా పూజలు చేసుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు కదా. శివునికి ఎన్ని ద్రవ్యాలు దొరికితే అన్ని ద్రవ్యాలతో మీరు అభిషేకం చేసుకోండి. మీ దగ్గర ఏ ద్రవ్యాలు లేవు అనుకుంటే కనుక నీళ్లు పోస్తూ ఓం నమః శివాయ అని కానీ, శివాయ గురవే నమః అని అనుకుంటూ కానీ, సాంబ సదాశివ కాత్యాయని దేవతాయే నమో నమః అని అనుకుంటూ మీకు ఏది చదవాలి అనిపిస్తే అది చదువుకుంటూ లేదా 108 నామాలు చదువుకుంటూ అయినా సరే నీళ్లు పోస్తూ చేసుకోవచ్చు. మరి ఆరుద్ర నక్షత్రం శివునికి సంబంధించింది కాబట్టి సకల దోషాలు కూడా పోతాయి. స్వామివారికి నీరు పోస్తూ శివశివ అంటే చాలు తృప్తి చెందుతారు. కాబట్టి అతి శీఘ్రంగా స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం, ఏకైక రోజు ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు. తెలిసింది కదండి. ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం యొక్క ప్రాముఖ్యత, అభిషేకం ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఏ ద్రవ్యాలతో శివయ్యను అభిషేకం చేసుకోవాలి, అలాగే ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.